ఏ ఊరు మనది? మాది ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ 5th డివిజన్ మాది. మా నాయకుడు మందుమల పరమేశ్వర్ రెడ్డి గారు. అయితే మరి బట్టం పడదా అవుతుందా? మరి మీటింగ్ వస్తుంది. బత్తం అయితే పడ్డది. ఆహా కోయిలాగరా మరి మునిపే వచ్చి కోయిలాగరా మరి మాది ఆనాటి లెక్క సుక్కలను చూసి అరిచేతుల బెల్లం పెట్టి మోసేది నాకు ఇచ్చే రాజ్యం పోయింది. కేసీఆర్ గుర్తుపెట్టుకో, ఇవాళ ప్రజల రాజ్యం వచ్చింది. మరి 6 గ్యారెంటీలు పక్కేసుకొని పడుకునే అంటారుగా. లే ఆలయం వండుకున్నాయి కానీ ఏనాడైనా కేసీఆర్ గాని ఇలాంటి సభ పెట్టి నీకు ఇవాళ ఇవి ఇస్తున్నా అని ఏనాడైనా చెప్పిండా? ఇవాళ రేవంత్ రెడ్డి అన్న మాట మీద ఇచ్చిన మాట మీద 6 పథకాలు ఇస్తున్నాడు. 5 పథకాలు అమలు అయినాయి ఆల్రెడీ. ఇప్పుడు అది గ్యాస్ బుట్టి వచ్చింది. అది 500 రూపాయలు అకౌంట్ పడతలేవాట, 25 మహిళల చేతికి వస్తలేవాట. ఇక మళ్ళీ పోతే ఇంకేదో ఉండే అది కరెంట్ బిల్లు, ఉచిత కరెంట్ బిల్లు ఏమో ఆకాశ రామయ్యకు వస్తుందట. మరి జనాలు మొత్తుకుంటారు కదా పిల్ల. మరి అంటే అన్ని రాష్ట్రాలల్లో మేము చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ అప్రూవల్ చేసుకోవాల్సిందిగా కోరినాం మేము. కొంతమంది ఏవైతే సిస్టమ్లు ఉన్నాయో కొన్ని అప్లోడ్ కాలేని అయినాయి తప్ప ప్రతి ఒక్కటి అయినాయి. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు ఇచ్చిందో ప్రతి ఇంటికి అందింది. ఇవాళ సభను చూస్తే అర్థం కావాలి. ఎంతమంది వచ్చి అన్నదా? 10 లక్షల మందికి ఎక్కువ ఉంటారు. 10 లక్షల మందికి ఎక్కువ ఉంటారు. ఇవాళ నీకు అర్థం కావాలి సభ అనేది. 4 కిలోమీటర్ జామ్ అయింది. ఇవాళ మా బస్సులు నాన్నే ఉన్నాయి. మేము ఇంకా జంగల్ పడక ఉరుకొచ్చినాం. మేము మా రేవంత్ రెడ్డిని చూద్దామని, రాహుల్ గాంధీని చూద్దామని. ఇవాళ పోలీసు వాళ్ళు అయినా కానీ పంపిస్తలేరు. ఇగో వెనకకెళ్ళి ఉరుకొచ్చినాం, చూడుకో ఈ జంగలకెళ్ళి ఉరుకొచ్చినాం. ఇప్పుడు మరి పెద్ద మనిషి ఇప్పుడు కేసీఆర్ పొలం బడి పెట్టిండు. రైతుల బాధలు కష్టాలు చూస్తున్నా, నా లెక్క ఎవరు చూస్తలేరు. ఇవాళ రైతులు అన్నమో రామచంద్ర అంటుంటే వాళ్ళకు దీవు లేదు, దిక్కు లేదు, బోనస్ లేదు, షెడ్డ లేదు, పడలేదు. ఇవాళ వాళ్ళ వైభోగం కాదు, వాళ్ళ మీటింగ్లు కాదు, వాళ్ళ క్రికెట్ మ్యాచ్లు చూస్తారు, ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు. నేను రైతుల కోసం పాటుపడుతున్నా. ఇవాళ మీకోసం ఇవాళ నేను ధర్మ యుద్ధం చేస్తున్నా అని ఇలా రైతు దీక్ష చేస్తుండు. ఇన్ని రోజులు మన ఫామ్ హౌస్ లో వండుకోదు కదనే. ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో వండుకుంది కదా, ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ లో వండుకోమని. మరి ఇక అంటే మరి ఇప్పుడు నువ్వు ఫామ్ హౌస్ లో వండుకొని ఉన్నావు కాబట్టి నువ్వు ఇంట్లో ఆల్రెడీ అయిపోయింది. మీ సినిమా అయిపోయింది, మా సినిమా స్టార్ట్ అయింది. ప్రభుత్వం వచ్చి మాట ఇప్పుడు వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఎట్టా 2 రోజులు ఏమనుకుంటే మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే సీఎం అయిపోతాం, ఇంకా కూడా భ్రమలో ఉన్నారు వాళ్ళు. అప్పుడేమో చాలా చేయడానికి పడుకున్నారు పాపంలా. ఇప్పుడు లేచి బయటకు వస్తారు ప్రభుత్వం వాళ్ళ లేకుండా అయిపోయింది. మరి ఇప్పుడు కారు మొత్తం ఖాళీ చేస్తున్నారు అంటే ఏదో అనుమానం కొడుతుంది. కారును ఖాళీ చేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఇది ఏదో దెబ్బ పడుతుందని అనుమానంతో గుంజుతా ఊరట. వాళ్ళు నేర్పించారు కానీ వాళ్ళు 12 మంది తీసుకుంటే సేమ్ 12 మంది తీసుకోవాలని చెప్పి మేము కాల్ చేస్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ కాల్ చేయలే వాళ్ళు. అది మాటకు మాట ఉండాలి, దెబ్బకి దెబ్బ, మాటకు మాట ముళ్ళుతుంది అన్నారు. వాళ్ళు ఏ లెక్క చేసినా మేము కూడా అదే లెక్క చేద్దామని ఆలోచన అంతే. ఎలక్షన్ చూడు అభ్యర్థులు దొరుకుతలేరు వాళ్ళకు. పట్టుకపోయి ఇస్తున్నారు టికెట్. అంతకుముందు ఎట్లుంటే లైన్ కడుతుండే, ఇప్పుడు రాజు ఎట్లుండే అపాయింట్మెంట్ దొరకపోతుండే. ప్రజాభవన్ ఎట్లయిపోయింది, పబ్లిక్ భవన్ అయింది. అప్పుడు ఎట్లుండే చీమ కూడా పోకుండే. అంతే మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు గెలిచింది కాంగ్రెస్? 10 నుంచి 12 సీట్లు, 13 సీట్లు గెలుస్తాం పక్క 13 సీట్లు తక్కువ. వాళ్ళు ఊరూరుకు రావణవారు అత్యంత పంపింది ముచ్చట ముచ్చట చూస్తే సార్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఊరూరికి రావణవారు అత్యంత పంపి 4-5 గెలుచుకొని వాళ్ళు ఎందుకు, వాళ్ళు కూడా ఇవ్వాలి కదా ఏక సంఖ్య. అంతేనా? కానీ ఒక మాట ఏంటంటే ఇవాళ అంటే చూడు ఉగ్రవాదులైనా షెడ్ అయినా పడ్డైనా ఇవాళ దేశంలో ప్రధాని మోడీ ఉన్న చేతనే ఇవాళ పక్క రాష్ట్రాలు కూడా శత్రు దేశాలు కూడా ఇవాళ అణిసివేయబడ్డాయి. అంటే దారి చేయడానికి ధైర్యం చేస్తలేవు అనేది అనుకొస్తున్నారు మరి బీజేపీ వాళ్ళు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మన కథ మళ్ళీ మొదటికే వస్తారు. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసింది, ఎప్పుడేం జరిగింది అన్ని చేసుకుని వస్తున్నాము కదా. ఇప్పుడు అవకాశం వస్తే ఖచ్చితంగా చేసి అప్పటి రోజులు అందరూ అమాయకులు కాదు, అందరూ హుషారైపోయారు. ఇప్పుడు ఆ రోజులంటే నడిచింది, ఇప్పుడు అంతా హుషారైపోయారు. అన్ని మంచి రోజులే జరుగుతాయి. రాహుల్ గాంధీ కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, యాక్టివ్గా చేయగలుగుతాడు. ఇక 10 సంవత్సరాలు అయిపోయింది బీజేపీ, ఇంకా ఓపిక లేదు వాళ్ళ కూడా కొంచెం రెస్ట్ ఇద్దాం.
కొత్తలకు అవకాశం ఇస్తే కొత్త మారుతుంది. ఎన్ని రోజులు ఒకరు చేస్తే బాగుండదు కదా, మార్పు చేద్దాం. మార్పు కేటీఆర్ బోర్ల బుక్కల పడ్డాడు, అయిపోగానే తండ్రి ఎల్లెంకల పడ్డాడు, ఇవాళ బిడ్డే జైల్లో పడ్డాడు. ఇంకా ఒక్కరే బాకురు, 1,00,000 కోట్లు తిన్న హరీష్ రావు ఒక్కడే బాకుడు. ఆయన పని మటనికి మా హనుమంతన రెడీగా ఉండు. ఇక ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. మరి దెబ్బతిన్న పూలే వెనకకు 4 అడుగులు వేసిందంటే నీకు ఎరిగే నా కథ ఏందో. చక్రం తిప్పగల మరి ఏ చక్రం తిప్పినా అంతేనా? మా హనుమంతన్న నలుచుకుంటే రాబోయే కాలంలో హరీష్ రావుకి ఏమవుతుందో చూసుకో. అమ్మా ఏం చేస్తారు, ఏం బడి పెడతారు? ఏం చేసేది మేము ఏం లేదు, ఆయన చేస్తున్న పాపం ఆయనదే చూసుకోవాలి. ఇయ్యాల దాకా ఒక రైతుని పట్టించుకోని నాయకులు, ఒక అమాయకుని పట్టించుకొని, ఒక ప్రజలను పట్టించుకొని నాయకులు, ఒక సమస్య కోసం పోయి చెప్పుదామన్నా కానీ నీకు అపాయింట్మెంట్ ఇయ్య నాయకులు ఇయ్యాల ప్రజల వద్దకు పోతున్నారు. దేనికి? ప్రభుత్వం పోయినాక ప్రజలు గుర్తుకొచ్చారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలంటే ఎవరో కూడా తెలియదు, ఇష్టారాజ్యం అయిపోయింది కేసీఆర్. సత్యపథకం రాలేదు, అదే రేవంత్ రెడ్డి అన్న సత్యపథకం ఇంటికి వచ్చి చూసిపోయింది. అందుకే రామరాజ్యం వచ్చింది. రాబోయే రోజుల్లో మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేస్తాం, ఖచ్చితంగా చరిత్ర తిరిగి రాస్తాం చూడని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అయితే గిరి బిడ్డలారా, ఇక మరి తుక్కు కూడా కాడ కోడి లేకలు అయితే ఫస్ట్ ఆడేది కదా, బచ్చం ఆడేది నాకు కొన్నాం. ఇక మన చెడపడ ఎవరి నడిచింది ఖర్చులు అయింది. మొత్తానికి అయితే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసుకుంటాము. ఇక మరి పెద్ద మనిషి కేసీఆర్ ని మాత్రం ఇక జరంత అంతేనా, జర్ర మరి నిమ్మలపడం అంటారు. నిమ్మలపడం అంటే కోడి లేకలు మాత్రం హుషారు మీద ఉన్నాయి.